ప్రతి వారం మనం ఏం చేస్తున్నామంటే కొంచెం ద్రాక్ష రసము, కొంచెం రొట్టె ముక్క ఇస్తున్నాం. దీని గురించి బైబిల్ చదివే వారికి లేకపోతే ఎక్కువసార్లు వాక్యం గ్రహించిన వారికి తెలిసి ఉంటుంది. కొంతమందికి తెలియకుండా ఉంటుంది. ఏదో అయ్యగారు ఇస్తున్నారంటే నేను వచ్చి వాటి దగ్గర ప్రార్థన చేసి వాళ్ళు ఇవ్వమంటున్నాడు, అయ్యగారు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నాం అనేటువంటి అమాయకపు భక్తి మనం చేయకూడదు. అజ్ఞానముగా మనం చేయకూడదు, తెలియకుండా చేయకూడదు. పోయిన వారం మనం ప్రసంగం చెప్పుకున్నాం, మనము విడుదల పొందిన క్రైస్తవులము, మనము తెలియని దానిని చేయము, తెలిసి చేస్తాము ఏదైనా, అలాంటి భక్తి చేస్తున్నామని పోయిన వారం చెప్పుకున్నాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, ఇప్పుడు మీకు బంధువులు ఉంటారు, ప్రతి ఒక్కరికి బంధువులు ఉంటారు. ఒక్కొక్కసారి పెళ్లిలకు, ఒక్కొక్కసారి ప్రయాణాలకు, ఒక్కొక్కసారి ఊరికేనే బంధువులుగా మనం వెళ్తాం. వెళ్ళినప్పుడు వారు కూడా క్రైస్తవులు అయితే వారు ఏం చేస్తారంటే ఈ వారం మా మందిరానికి వెళ్దాం రండి అంటారు. మనం కూడా క్రైస్తవులం కనుక మందిరానికి వెళ్తాం. మందిరానికి వెళ్ళినప్పుడు ఆ వారం అక్కడ కొన్ని మందిరాల్లో ఈ రొట్టె ద్రాక్ష రసం ఉండదు. ఒకవేళ జ్ఞానం కలిగిన క్రైస్తవులు అయితే మన వాళ్ళు బంధువులు వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు, ఏమని, అదేంటి మీ సంఘంలో ఈ రొట్టె ద్రాక్ష రసం ఇవ్వలేదేంటి ఈరోజు ఆదివారం ఆరాధనలో అని. అప్పుడు అవతల క్రైస్తవులు చెప్తారు, మా సంఘంలో నెలకి ఒక్కసారి ఇస్తారండి అని చెప్తారు. వాళ్ళు నెలకి ఒక్కసారి ఇస్తారండి అని. ఇక మన వాళ్ళు బంధుత్వం మధ్యలో డిస్టర్బ్లు ఎందుకులే, అట్లనా సర్లే అని వచ్చేస్తారు. ఒకవేళ వేరే సంఘస్థులు మన సంఘానికి వచ్చి ఉంటే వాళ్ళు అడుగుతారు, మీ సంఘంలో ప్రతి వారం ఎందుకు ఇస్తున్నారు, మా సంఘంలోనైతే నెలకొకసారి ఈ ద్రాక్షరసం ఇస్తున్నారు అని అడుగుతారు. అప్పుడు జ్ఞానం కలిగిన క్రైస్తవులు మన సంఘంలో ఉంటే వీళ్ళేం చెప్తారనంటే, మాకేం తెలియదండి, మా అయ్యగారు మాత్రం వారం ఇస్తున్నారు, మేము తీసుకుంటున్నాం అనేది ఒక జవాబు ఉంటుంది. ఇంకా జ్ఞానం కలిగిన క్రైస్తవులు చెప్పే జవాబు ఏంటంటే, బైబిల్ గ్రంథంలో వారం ఇవ్వమని ఏమైనా ఉందేమో, అందుకే మా అయ్యగారు ఇస్తున్నాడు అని చెప్తారు. ఇంకా జ్ఞానం కలిగిన క్రైస్తవులు ఎవరైనా ఉంటే వారేం చెప్తారంటే, బైబిల్ గ్రంథంలో వారం ఇచ్చినట్టుగా క్లారిటీగా లేదు, కానీ వారు ప్రతిరోజు చేసినట్టుగా ఉంది కాబట్టి మేము చేస్తున్నాము అని చెప్పే జవాబు కూడా ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, మనం ఇది వారం ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది ఒకటి చూపిస్తాను మీకు ముందు. చూడండి, అపోస్తలుల కార్యగ్రంథము 2వ అధ్యాయము. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనం చూడండి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిరోజు దేవాలయములో కూడుకుంటున్నారట. ఒకరోజు కాదట, వారానికి ఒకరోజు కాదట, ప్రతిరోజు దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను హృదయముతోను. చాలు, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెరూషలేము అనేటువంటి దేవాలయంలో అక్కడ పేతురు గారి ద్వారా బాప్తిస్మం పొందిన 3000 మంది. ఎంతమంది అండి? పెంతెకోస్తు దినమున. పెంతెకోస్తు అంటే కోత పండగ. నన్ను అడుగుతా ఉంటారు, మిమ్మల్ని అడుగుతారు కానీ మీది ఏ సంఘం అయ్య గారు, పెంతెకోస్తు సంఘమా అంటారు. అంటే నేనంట పెంతెకోస్తు అంటే ఏంటో చెప్పు అంట కొంతమందిని అంటారు. ఆయనకి ఏదో పెద్ద బైబిల్ తెలిసినట్టు, మీది ఏ సంఘం అంటే ఎన్ని సంఘాలు ఉన్నాయో ఆయనకు తెలిసినట్టు, ఎన్ని మందిరాలు ఉన్నాయని తెలిసినట్టు, ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయని తెలిసినట్టు అయ్యగారిని ప్రశ్నిస్తా ఉంటారు భక్తులు. కొంతమంది బస్సులో ప్రయాణం చేసినప్పుడు, ఆటోలో ప్రయాణం చేసినప్పుడు అక్కడక్కడ తగులుతారు నాకు కొంతమంది. నేను పాస్టర్ గారిని అనగానే వాళ్ళు అంటారు, అయ్య గారు మీది ఏ సంఘం అంటారు. మళ్ళీ ఒక 5 నిమిషాలకి ఏమంటారంటే మీరు పెంతెకోస్తు సంఘమా అంటారు. నేను అయ్యగారిని అనగానే వాళ్ళు విశ్వాసులు ఉంటారు, ఒక్కోసారి అయ్యగారులు కూడా ఉంటారు. విశ్వాసులు అడుగుతారు నన్ను, విశ్వాసం ప్రశ్నిస్తారు అయ్యగారిని. ఏమని తెలుసా, అయ్యగారు మీది ఏ సంఘం అంటారు. మాది అది అని ఏదో అక్కడ సైలెంట్ ఉంటారు, లేకపోతే చూద్దాం ఏంటి సాగుతుందని. మీరు పెంతెకోస్తు సంఘమా అంటాడు. అంటే నేను పెంతెకోస్తు అంటే ఏంటి అంటారు అయ్యగారు. అంటే పెంతెకోస్తు అంటే ఏంటో కూడా వానికి తెలియదు. పెంతెకోస్తు అని అంటే కోత పండగ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. పెంతెకోస్తు అంటే కోత పండగ. మీది ఏ సంఘం అంటే కోత పండగ సంఘం అని అడుగుతున్నాడు. బైబిల్లో పెంతెకోస్తు సంఘం అని ఏడా లేదు, మందిరాల మీద మాత్రం రాసుకున్నారు అయ్యగారు. బైబిల్ ఏమన్నదంటే దేవుని సంఘం అని ఉంది, క్రీస్తు సంఘం అని ఉంది, యేసు క్రీస్తు సంఘం అని ఉంది, జీవము గల దేవుని సంఘం అని ఉంది. ఇలాంటి పేర్లు ఉన్నాయి కానీ పెంతెకోస్తు సంఘము, సిఎస్ఐ సంఘము, ఆర్సీఎం సంఘం అని బైబిల్లో ఏడా యెరూషలేము ప్రార్థన మందిరం అనుకోలేదు బైబిల్లో. మరి మీరెందుకు రాశారు? దాని తాత్పర్యం ఉంది, దాని అర్థాలు ఉన్నాయి. అలాగనే పెంతెకోస్తు అని కూడా రాయొచ్చు, కానీ దాని అర్థం తెలియాలి వాళ్ళకి, దాని అర్థం తెలియాలా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పెంతెకోస్తు రోజున అంటే కోత పండుగ రోజున పేతురు గారి లాగా నిలబడి బోధ చేశాడు. ఆ బోధ విన్న వారిలో మారు మనసు పొంది బోధ అయిపోగానే బాప్తిజం తీసుకున్నారు. 3000 మంది ఒక్కరోజు బాప్తిజం తీసుకున్నారు. స్తోత్రం చెప్పరా? వాళ్ళు పొందితే మాకిందన్నట్టున్నారు మీరు. 3000 మంది బాప్తిజం పొందారండి. ఎంత ఆశ్చర్యం అది. 3000 మంది బాప్తిజం పొందారు. వీరు ఏం చేస్తున్నారంటే రోజు రోజు మందిరంలో కూడుకుంటూ ప్రతిరోజు చర్చికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారట. ఎంతో కొంతమంది 3000 మంది రాకపోయినా. ఎందుకని? ఉన్నది మొత్తం ఆ ఊర్లోనే, మందిరం కూడా ఆ ఊర్లోనే ఉంది. రోజు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు. రొట్టె మాత్రం ఇళ్లలో ఇరుస్తున్నారు. ప్రార్థన ఎక్కడ చేస్తున్నారు? మందిరంలో. రొట్టె ఎక్కడ ఇరుస్తున్నారు? అసలు రొట్టె ఎక్కడ ఇవ్వాలి మనం? మరి ఇదేంటి అయ్యగారు బైబిల్లో ఇంట్లో ఇచ్చారని ఉంది, నువ్వు మందిరంలో ఇస్తున్నావు, రొట్టె ఇస్తున్నావు ఏంటి అని అడగొచ్చు, అడగాల. విషయం ఏంటంటే అది యెరూషలేము దేవాలయము. దానిలో క్రీస్తు రక్తమును క్రీస్తు శరీరమును పంచడానికి వారు ఒప్పుకోరు. వారు పస్కాని సంవత్సరానికి ఒకసారి చేస్తారు, ఎద్దుని బలి చేస్తారు. అది సంవత్సరానికి ఒకసారి చేస్తారు ఇశ్రాయేలీలు. ఇది రోజు రోజు చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి దీన్ని మందిరంలో చేయలేరు. కాబట్టి ప్రార్థన మందిరంలో చేసుకుంటున్నారు, రొట్టె విరుచుట ఇళ్లలో చేస్తున్నారు. సరే, ఎన్ని రోజులు ఎప్పుడెప్పుడు చేస్తున్నారు? నెలకొకసారా? ప్రతిరోజు ఒకసారి. మరి అయ్యగారు ఇప్పుడు మనం ప్రతిరోజు చేయట్లేదు ఎందుకు అని అంటే అది ప్రారంభం అలా ఉంది. కాలం గడిచిన కొలది మెల్లగా ఆరాధన సిస్టమ్ అనేది క్రమం కొద్దిగా మారుతూ వచ్చింది. బైబిల్లోనే ఉంది. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 2-3 సార్లు ఎందుకు చెప్తున్నానంటే మీరు మర్చిపోతారని కాదు, కానీ ఇంకా తీసేవాళ్ళు ఉన్నారు, మీకు దొరకాలని. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు ఉండి చాలిగా ఎప్పుడు విరిచారట? స్పష్టంగా ఒక రోజు అని ఇక్కడ రాయబడింది. దానికి ముందు రోజు అనేది రాయబడలేదు. ఇప్పుడు రోజు అనేది రాయబడింది. ఆదివారము అనే ఒక పేరు రాయబడింది. మనకి భారతదేశంలో ఆదివారం సెలవు ఉంది. అదే ముస్లిం కంట్రీస్ లో శుక్రవారం సెలవు. వాళ్ళకి శుక్రవారమే ఆరాధన, శుక్రవారమే పల్లా ఇసుకుంటారు. దేవుడా క్షమించిన ఆయన ఇక్కడ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు, ఏం చేయాలని. సరే, మనకి భారతదేశంలో ఆదివారం సెలవు ఉంది, ఆదివారమే ఆరాధన ఉంది. ఈ 20వ అధ్యాయం 7వ వచనం ప్రకారం మనం ఎప్పుడు రొట్టె విరవాలి? ఇప్పుడు వచ్చి మాట్లాడండి అప్పుడు. ఆదివారమున. ఇప్పుడు మట్టుకు మనం చేసేది మీకు క్లారిటీ కనపడుతుందా? స్తోత్రం కలుగును గాక. సరే, ఆది సంఘము ప్రతిరోజు కూడుకున్నారు. ఇప్పుడు మనం ప్రతిరోజు కూడుకోగలుగుతున్నామా? కూడుకోవట్లేదు. కాబట్టి ప్రతిరోజు మనం రొట్టె విరుచుట వీలు పడదు. కాబట్టి ఇప్పుడు ఆదివారమున మనము రొట్టె విరుస్తున్నాము. అందులో ఉన్న రొట్టె నా దగ్గర తీసుకొస్తారు, దాన్ని విరిచి మీకు పంపిస్తారు. ఆదివారమున రొట్టె విరుస్తున్నాము, ఆదివారమున ద్రాక్షారసం తీసుకుంటున్నాము. ఇప్పటి మట్టుకు మనం చేసే ఈ పద్ధతి బైబిలును అనుసరించి, దేవుడిచ్చిన వాక్యాన్ని అనుసరించి మనం చేస్తున్నాము. స్తోత్రం కలుగును గాక. అయితే కొన్ని సంఘాలు నెలకి ఇస్తారు. ఈ నెలకి ఇచ్చే వాళ్ళని అడిగాను నేను, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే, అన్ని బైబిల్లో ఉన్నట్టు చేస్తామా అన్నారు. ఏంటా మాట్లాడమ్మా? అన్ని బైబిల్లో ఉన్నట్టు చేస్తామా? అన్ని క్లియర్గా ప్రతి మాట రాయబడుతుందా అన్నారు. ఇక మా అయ్యగారు, మా పెద్దయ్య గారు ముందు నెలకొకసారి ఇచ్చారు, మేము కూడా నెలకొకసారే ఇస్తున్నాము, ఇంతే అన్నారు. సరే, ఇంకొక ఆయన ఉన్నారు, వాళ్ళు సంవత్సరంలో పస్కా పండుగ రోజు ఏప్రిల్ 7వ తారీఖు వస్తుంది పస్కా పండుగ రోజునే బల్లా ఇస్తారు. పస్కా పండుగ రోజునే బల్లా ఈ రొట్టె ద్రాక్షరసం ఇస్తారు. సంవత్సరానికి వాళ్ళు ఒక్కసారి ఇస్తారు. వాళ్ళు ఏమంటారంటే, పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలు సంవత్సరానికి ఒక్కసారి చేశారు, ఈ పస్కాకు మాదిరిగా ఉన్నది కనుక దీన్ని మేము కూడా సంవత్సరానికి ఒకసారి చేస్తామని. అపోస్తులు 20వ అధ్యాయం 7వ వచనాన్ని వాళ్ళు పట్టించుకోవట్లేదు. కాబట్టి సంవత్సరానికి ఒకసారి చేసేవాడు కొత్త నిబంధన ప్రకారం కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. నెలకొకసారి చేసేవాడు కొత్త నిబంధన ప్రకారం కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. ఈ రోజు మనం చదివిన అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం ప్రకారం అక్కడ కూడా ఏముందంటే, ఆదివారమున విరిచాము అని ఉంది, కానీ ప్రతి ఆదివారమున విరిచామని కూడా లేదు. అది కూడా చెప్తున్నాను నేను. కాకపోతే ఆదివారం అని ఉంది, కూడుకున్నప్పుడేలా విరిచారని ఉంది. కాబట్టి మనం ప్రతి ఆదివారం కూడుకుంటున్నాము కనుక ప్రతి ఆదివారం ఈ రొట్టె ద్రాక్షరసం ఇస్తున్నాము. నేను ప్రతి ఆదివారం ఈ రొట్టె ద్రాక్షరసం ఇవ్వడానికి నేను నమ్ముతున్న వాక్యము మీకు అర్థమైతే సంతోషం. స్తోత్రం కలుగును గాక. పూర్తి క్లారిటీ. ఇక దీంట్లో మీరు ఇంకెన్ని వచ్చినారని చదవచ్చు, ఎక్కడి నుంచి తీసుకొని చూపించవచ్చు, నాకు ఖాళీగా ఉన్నప్పుడు నేను ఒప్పుకుంటాను. సరే, ఇప్పుడు మటుకు మనకేం తెలిసింది అని అంటే, ఆదివారమున రొట్టె విరవచ్చు అనేది మనకు తెలిసింది. అవునా? అంతేనా? సరే, ఈ రొట్టె ద్రాక్షరసం ఎవరెవరు తీసుకోవాలి? కొన్ని సంఘాల్లో నేను చాలా సంఘాల్లో వాక్యం చెప్పడానికి వెళ్తూనే ఉన్నాను ఇంకా దేవుని దయ వల్ల. ఒక సంఘంలో రొట్టె ద్రాక్షరసము వాళ్ళు అంటారు, పెద్దయ్య గారు అంటే నన్ను స్పీకర్గా వెళ్ళాను కదా, పెద్దయ్య గారు వచ్చారు, వాళ్ళు ప్రార్థన చేసి అందిస్తారు అంటే నేను ప్రార్థన చేస్తాను, విరిచి వాళ్ళకి ఇస్తాను. అప్పుడు బాప్తిస్మం పొందిన వాడికి, బాప్తిస్మం పొందిన వాళ్ళకి, పసిపిల్లలకు, పెద్దలకు అందరికీ రొట్టె ద్రాక్షరసం ఇచ్చారు వాళ్ళు. నేను ఇదేంటి అయ్య గారు అన్నాను. ఇదేంటి అయ్య గారు అంటే ఆయన అన్నాడు, ఇది దేవుని ప్రసాదం, అందరు తినవచ్చు అన్నాడు.
ఇది దేవుని ప్రసాదం అని బైబిల్ ఆడా లేదు, దీనికి ఒక పద్ధతి ఉంది అని నాకు అర్థమైంది. మరి మీకు ఎందుకు అర్థం కాలేదని కూర్చొని భోజనం చేసుకుంటూ మాట్లాడాం. దేవుని దయలో అప్పటి నుంచి ఆయన నన్ను పిలవట్లేదు ఇక. ఎందుకని ఇప్పుడు ఆయన సడన్ గా వాళ్ళ సంఘంలో ఉన్న సిస్టాన్ని మారవాలంటే సంఘస్థులందరూ ఆయనకి రివర్స్ అవుతారు. అదేంటి మొన్నటిదాకా అదన్నాడే గారు ఇప్పుడు ఇది అంటున్నాడు. నేను చెప్తున్నా, బైబిల్లో సత్యం ఏదైనా తెలిస్తే ఈ రోజే మార్చేస్తా ఇంకో సిస్టాన్ని. నాకు డోకా ఏమి బైబిల్ని నేర్చుకుంటున్నామండి, నాకు తెలియదు ఎవరైనా తెలియజెప్పితే మనం మారడానికి మనకేంటి పెద్ద గర్వమా, ఒక అవసరమా? బైబిల్ని బట్టి మారడానికి మనకేంటంటే ఇబ్బంది? నాకు తెలియనప్పుడు, నాకు చిన్నప్పుడు సమాధుల పండుగ రోజు మా నాన్న సమాధి కాడెళ్ళి మొక్కి కొబ్బరికాయ కొట్టిన. చిన్నప్పటి నుండి క్రిస్టియనే నేను. మా నాన్న సమాధి దగ్గరికి వెళ్ళి సమాధుల పండుగ రోజున సమాధికి మొక్కేది, కొబ్బరికాయ కొట్టేది. ఆ సమాధి దగ్గర ఒక ఇట్లా బొడి కాదు, కొచ్చిగా ఉన్న రాయి ఒకటి తవ్వేసి ఉంచుతారు, మాటికి రాయి దొరకదని. మా ఇంటి లాజు కొబ్బరికాయ కొట్టినాం. తర్వాత కొంతకాలం తెలిసింది దేవునికి తప్ప ఇంకెవరికి మొక్కకూడదని. అప్పుడు మా నాన్న సమాధి దగ్గర మొక్కడం మానేశాను. మారిపోయాను, నేను మార్చుకున్నాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన మార్చుకోవడం ఇష్టం లేక నన్ను మార్చేసాడంటే ఇక స్పీకర్ వద్దని నన్ను దూరం చేశాడు. దేవుని స్తోత్రం, సత్యం కొరకు దూరమైన అనుకున్నాను. ఎవరు తీసుకోవాలి ఈ రొట్టె ద్రాక్ష రసము? ఒకసారి చూడండి, అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు గారు చెప్తున్నారు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఇప్పుడు 42వ వచనం. వీరు అపోస్తుల ఏం బోధ చేశాడు? అపోస్తులుడు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అని బోధ చేశాడు. ఆ బోధ యందున్నారు సంఘం. బోధ యందును సంఘములో సహవాసం కలిగి ఉన్నారు. సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. చాలు, జాగ్రత్త వినండి. ఎవరు ఈ బల్లా పొందాలి అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నీళ్ళలో ముంచుడు బాప్తిస్మం పొందిన వారు, మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందిన వారు. ఇప్పుడు ఉదాహరణకు నాకు త్రాగుడు అలవాటు ఉంది, నేను ఇదివరకు త్రాగేవాడిని. ఇప్పుడు మారు మనస్సు పొందడం అంటే దాని అర్థం ఏంటి? నా త్రాగుడు మానేయాలి. మానేసి ఏం చేయాలి? యేసు నామమున బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందినాక త్రాగుడు సంగతి ఏం చేయాలి? ఎన్నడూ దాని జోలికి పోకుండా ఉండాలి. అలాంటి నేను ఆ రొట్టెను ఆ ద్రాక్షరసాన్ని తీసుకోవడానికి, ఆ బల్ల ఆరాధన అంటారు దాన్ని, తీసుకోవడానికి నాకు అర్హత ఉంది. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఎవరు ఈ బల్లాలో పాలు పొందాలి అంటే మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వారు, చిలకరింపు పొందిన వారు కాదు. సరే, రెండవది, ఒకవేళ ముంచుడు బాప్తిస్మం పొందిన ఆ వ్యక్తిలో మారు మనసు అనేది లేకపోతే ఆ బాప్తిస్మం చెల్లదు. త్రాగుడు అలవాటు మానలే, నీ బాప్తిస్మం చెల్లదు. నీ సిగరెట్ మానలే, నీ బాప్తిస్మం చెల్లదు. నీ మోసం మానలే, నీ బాప్తిస్మం చెల్లదు. నీ అక్రమ సంబంధం మానలే, నీ బాప్తిస్మం చెల్లదు. నీ పాపాలు మానలే, నీ బాప్తిస్మం చెల్లదు. ఎవరైతే పాపాలు విడిచి ప్రభు కొరకు బ్రతుకుతుంటారో వారు దానిలో పాలు పొందాలి. అర్థమైన వారు కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకా రెండోది ఎవరు చూడండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం చూడండి. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. చాలు, మనం ఆయనతో సహవాసము గలవారమని అంటే మేము యేసుప్రభు బిడ్డలమండి, మారు మనసు పొందామండి, పాపం విడిచిపెట్టామండి, దేవుని కొరకు బ్రతుకుతున్నామని మనము చెప్పుకొని మరలా చీకటిలో ఉంటే, అదే ఇప్పుడు చెప్పింది, మరలా త్రాగుడులో ఉంటే, మరలా మోసంలో ఉంటే, మరలా పాపంలో ఉంటే, మరలా అన్యాయంలో ఉంటే, మరలా దోపిడిలో ఉంటే అది సరి అయిన మారు మనసు కాదు. ఆ వ్యక్తి పరిశుద్ధత కలిగి జీవిస్తున్నట్టు కాదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా మనము ఈ చెడు నుండి విడుదల పొందిన వారం కావాలి. తర్వాత ఇదే మొదటి అధ్యాయం 3వ వచనం చూడండి. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు జాగ్రత్త వినండి. మన సహవాసం అయితే దేవుడు తండ్రితో కూడాను, ఆయన కుమారుడు దేవుడు యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. చాలమ్మా. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి బాప్తిస్మం పొందాడు. బాప్తిస్మం పొంది సంవత్సరం ప్రార్థనకు రాలే, 2 సంవత్సరాలకు ప్రార్థన రాలే, 3 సంవత్సరాలకు ప్రార్థన రాలే. అధిక జ్ఞానం, దెయ్యపు జ్ఞానం ఉపయోగించి నేను మాత్రం దేవుని బిడ్డనే, నేను విగ్రహారాధన చేయట్లేదు, నేను మాత్రం దేవుని బిడ్డనే అని దెయ్యపు మాటలు మాట్లాడుతూ 3 సంవత్సరాలు ప్రార్థనకు వచ్చాడు. వచ్చేసి బల్లాలో చేయి పెట్టాడు.
సహవాసం ఎవరితో ఉంది అక్క ఆయనకి? సంఘంతో. మాతో కూడా మీకు సహవాసం కావాలి. మాతో అంటే సేవకుల గురించి రాకూడదు అక్కడ, సేవకుడు రాసేది. మళ్ళీ ఎవరితోనట? దేవునితో, యేసుక్రీస్తుతో, ఇంకో చోట ఇంకో వచనం ఉంది పరిశుద్ధాత్మతో, సంఘముతో. ఈ ఫెలోషిప్ లేకుండా నువ్వు బల్లాలో పాలు పొందితే నీ సొంత తెలివి చూపించిన వాడివే అవుతావు, కానీ వాక్యాన్ని నెరవేర్చిన భక్తుడివి కావు. స్తోత్రం కలుగును గాక. నేను కైకరం అనే ఊర్లో ఉన్నాను. ఊరు పేరు కైకరం. పోల్లా, గుండుగోలను, కైకరం అని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఆంధ్రాలో. ఆ ప్రాంతంలో కైకరం. ఆ కైకరంలో ఒక ఆమె ఉంది, శ్రీదేవి. ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పాను. 200 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంది. క్యాష్ చెప్పకూడదులేండి, కులపీలు వస్తాయి, మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. 200 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంది. బాగా ధనవంతురాలు ఆమె. ఏంటంటే ప్రతి వారం ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రతి పాస్టర్ని పిలుస్తుంది, ఒకరిని పిలుస్తుంది. పొద్దునే 7-8 గంటలకల్లా అక్కడికి వెళ్ళిపోవాలి. ఒక గంట సేపు ప్రార్థన చేయాలి. గంట సేపు ప్రార్థన చేసి ఆమెకు బల్ల ఇవ్వాలి, ఆమెను దీవించి రావాలి. నేను కైకరంలో ఉన్నది 97లో, ఇంకా 3 సంవత్సరాలు అయితే 30. ఆ రోజుల్లో 1000 రూపాయలు కానికిస్తుంది పాస్టర్ గారికి. 30 సంవత్సరాల క్రితం 1000 రూపాయలు కానికిస్తుంది. ఫోన్ చేస్తా ఆమె, ఈ వారం మీరు రండి, ఈ వారం మీరు రండి. ఆమె ఇప్పుడు పిలుస్తాను, ఎదురు చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు 10,000-20,000 కంటే ఎక్కువది. 30 సంవత్సరాల క్రితం 1000 రూపాయలు. ఒకసారి నాకట్నే ఫోన్ వచ్చింది. ఆమె గురించి నాకు తెలియదు. నేను వెళ్ళాను. వెళ్ళి మా ఇంట్లో ప్రార్థన చేసుకోవాలండి పాస్టర్ గారు అన్నారు. అంటే వెళ్ళాను. వెళ్ళి కూర్చున్నాను, ఏం జరిగిద్దాన్ని. ఆవిడ భర్త, పిల్లలు, కుటుంబం అంతా స్నానాలు చేసి రెడీ అయ్యారు. చాప వేశారు, మంచి చాప, బాగా క్వాలిటీ చాపాది చేశారు. కూర్చున్నారు, చేశారు, భోజనం తయారు చేశారు. ఎవరికో పెట్టినట్టు కుప్పరీలో పోసారు, చుట్టూ పెట్టారు, ఏవేవో జిట్టి తీసినట్టు కడుపు నిండా పెట్టారు. 1000 రూపాయలు చేతికి ఇచ్చారు. అంతా అయిపోయాక, ఏమండి మీరు ఏ చర్చికి వెళ్తారండి అని అడిగారు. నేనే చర్చికి వెళ్ళానండి అన్నది. మరి బైబిల్ ఏం చెప్తా ఉందంటే, ఒక సంఘము కలిగి ఉండాలి. సంఘము విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. నువ్వు బయట ఎంత ధనవంతురాలవైనా కావచ్చు, ఎంత ధనవంతుడు అయినా కావచ్చు, నీ ఇంటికి ఆడనే ఒక పాస్టర్ని కూర్చోబెట్టి ఆయన సర్వ పోషణాలు పెట్టి నెలకి 1,00,000 రూపాయలు జీతం ఇచ్చి నువ్వు పోషించుకోవచ్చు. కానీ నీకంటూ ఒక సంఘం ఉండాలా, సంఘ క్రమం అనేది ఉండాలా. యథార్థవాది లోక విరోధి. మీకు తెలియదు మీలో ఎంతమందికి విరోధినో కూడా నాకు తెలియదు. మీలో ఎంతమందికి విరోధినో కూడా నాకు తెలియదు. కానీ నేను చాలా మందికి యథార్థమైన దాని కొరకే విరోధిని అవుతున్నా. ఇంకా అవుతాను. నాకు తెలుసు విరోధిని అవుతానని కూడా తెలుసు నాకు. హల్లెలూయా. విరోధినైనా బాధ లేదు, శత్రువునైనా బాధ లేదు, పగబట్టినా బాధ లేదు నా మీద. నేను ఏ సత్యాన్ని నమ్మానో ఆ సత్యమే బోధ చేస్తాను. స్తోత్రం కలుగును గాక. ఆవిడకి చెప్పాను, మేడం గారు మీరేమనుకోకూడదు కదండి, అయ్యగారిని పిలిచి ఇంటికి పిలిపించుకొని రొట్టె ఇంట్లో విరవడం రైట్ కాదండి. మీరు తప్పకుండా ఒక మందిరం కలిగి ఉండాలండి. ఏదన్నా ఒక సంఘంలో మీరు ఉండాలండి. మీరే ఒక మందిరం కట్టించి ఒక పాస్టర్ గారికి జీతం ఇచ్చి ఒక పాస్టర్ గారిని పెట్టుకొని సంఘాన్ని నడిపియండి. ఆ సంఘంలో కూర్చోండి, మీకు ఒక సంఘం ఉండాలండి అన్నాను. మళ్ళీ వస్తుందా నాకు ఫోను? మాట్లాడంటే మీరు ఇదే నేర్చారు, చాక్లెట్ తెచ్చుకోరు, అందరు సపరిస్తున్నారు. మళ్ళీ నాకు ఫోన్ చేసి పాస్టర్ గారు మా ఇంట్లో ప్రార్థన చేసిపోతుంది అంటారా? వారు పిలిచేది లేదు, నాకు ఆ కుప్పరీలో పోసిన భోజనం పెట్టేది లేదు, నాకు 1000 రూపాయలు కానికి ఇచ్చేది లేదు. నా చుట్టుపక్కలందరూ వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దీవిస్తున్నారు, 1000 రూపాయలు తెచ్చుకుంటున్నారు. వాక్యం ఏం చెప్తుంది? ఎవరు రొట్టె తీసుకోవాలి, ఎవరు ద్రాక్షరసం తీసుకోవాలంటే మారు మనసు పొంది సంఘ క్రమము కలిగిన వారు దీనిలో పాలు పొందాలి. స్తోత్రం కలుగును గాక. లేదంటే నేను సంవత్సరానికి ఒకసారి వస్తాను, నేను పండగకు ఒకసారి వస్తాను క్రైస్తవునే, మీటింగ్ ఒకసారి వస్తాను క్రైస్తవునే. ఆ క్రైస్తవులు ఎటువంటి వారంటే వారిని వారే క్రైస్తవులు అనుకుంటున్నారు. ఎవరు అనుకుంటున్నారు? వారిని వారే. దేవుడు అనట్లే, వారిని వారే. వాళ్ళు అనుకుంటున్నారు మేము క్రిస్టియన్స్, పవర్ఫుల్ క్రిస్టియన్స్. సరే, ఇంకెవరు తీసుకోవాలి చూద్దాం, త్వరగా వెళ్ళిపోదాం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. ఒకటి మారు మనసు పొందిన వారు గుర్తుపెట్టుకోవాలి. రెండవది దేవునితో, సంఘముతో, సేవకునితో ఆరాధన క్రమంలో ఆత్మీయ సహవాసము కలిగిన వారు తీసుకోవాలి. మూడవది, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఏం చేయాలంట? తనను తాను పరీక్షించుకోవాలి. ఆ రొట్టె తినడానికి నేను అర్హుడినేనా కాదా? చాలాసార్లు చెప్తాను. కడగబడని పల్లెములో ఎంగిలి ప్లేట్ ఉంది, పాలోడు వచ్చాడు ఇంటి ముందు, అక్క పాలు త్వరగా రావాలి, వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోవాలంటాడు. అరే లేట్ అయిపోతుందని గబుక్కున వెళ్ళి ఈ ఎంగిలి పన్నెంలో దాంట్లో తిన్న మెతుకులు ఉన్నాయి, తీసేసిన ఆకులు ఉన్నాయి, గలీజ్గా ఉంది. ఆ ఎంగిలి పన్నెంలో పోయిరా పాలు అంటాడా? ఎందుకని?
పాలు దేంట్లో పోయాలి? కడగబడిన శుభ్రమైన పళ్ళంలో పోయాలి. మరి నోరు కడగబడకపోతే, అంటే సరిగాకపోతే, ఈ హృదయం సరిగాకపోతే, ఈ మైండ్ సరిగాకపోతే, నేను చెప్పట్లేదండి, వాక్యం చెప్తుంది, తనను తాను పరీక్షించుకొని నేను యోగ్యునేనా కాదా, దాన్ని తీసుకోవడానికి యోగ్యత ఉందా అనేటువంటి స్వపరిశీలన లేకపోతే అందరూ తీసుకుంటారు, నువ్వు తీసుకుంటావు, కానీ నీకు అది ఉపయోగకరంగా మారదు, అది దీవెనకరంగా మారదు, అదేమి చెడిపోదు, అది తీసుకుని నువ్వు చెడిపోదు అవసరమైతే. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఒకటి రక్షింపబడిన వారు లేదా మారు మనసు పొందిన వారు, రెండవది సంఘ సహవాసం కలిగిన వారు, మూడవది తనను తాను పరీక్షించుకున్నవాడు, నాలుగవది 27వ వచనం. కాబట్టి అపరాధి కాకుండా ఉన్నవాడు తీసుకోవాలి. అపరాధి అవుతాడట. అపరాధి అంటే నేరం అవ్వకూడదు. నా క్లయింట్ అపరాధి అండి, నిరపరాధి అండి అంటారు కదా. అపరాధి అంటే నేరం చేసిన వాడు. పరీక్షించకుండా, సరి లేకుండా మనం దానిలో పాలు పొందితే మన మీద నేరం వస్తుందట. మనుషులంటే కాదు, దేవుడే నేరం పెడతాడట. కాబట్టి దయచేసి గమనించి పరిశీలించుకొని భయం కలిగి అసలు ఎందుకు పెట్టాడు అదంటే, ప్రతి వారం దాన్ని చూసినప్పుడు, దాని దగ్గరకు వచ్చినప్పుడు మనల్ని మనం సరి చేసుకోవడానికి, ఇంకా ఆయన రూపంలోనికి మారడానికి దేవుడు దాన్ని పెట్టాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, ఎందుకు తీసుకోవాలి అని అంటే ప్రభువే దీనిని ప్రారంభించాడు. చూడండి మళ్ళా మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం నుండి. మత్తయి 26:26. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి తన శిష్యులకిచ్చి, దీన్ని ఎవరు ప్రారంభించారు? యేసు ప్రభు దీనిని చేయకముందు అవతల బైబిల్లో కానీ పాత నిబంధన కాలంలో కానీ ఎక్కడా లేదు. దీన్ని ప్రారంభించింది ఎవరు? యేసుక్రీస్తు. దేవుడు ప్రారంభించాడు. ఎవరు చేయాలని ప్రారంభించాడు? ఆయన భక్తులు చేయాలి. ఎందుకు దీన్ని చేయాలి అంటే దేవుడు ప్రారంభించాడు కనుక మనం చేయాలి. స్తోత్రం కలుగును గాక. ఇంకెందుకు చేయాలి? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తలు 2:42. దీన్ని ఎందుకు చేయాలి అసలు? అపోస్తల బోధ యందును, సహవాసముందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటం యందును. అపోస్తలులు అంటే యేసు ప్రభు శిష్యులు దీన్ని పాటించారు గనక, వారు మనకు మాదిరిగా ఉన్నారు గనక మనం పాటించాలి. నీ మందల అడుగు జాడలను బట్టి పొమ్మన్నాడు కదా. ఎందుకు చేయాలి దీన్ని? ఒకటి యేసు ప్రభు ప్రారంభించాడు, రెండోది అపోస్తలులు దీన్ని పాటించారు, జరిగించారు, కాబట్టి మాదిరి ఇచ్చారు వారు. ఇంకెందుకు చేయాలి? అధ్యాయంలో 23వ వచనం చూడండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి అని ఆజ్ఞ. చేయుడి. ఎందుకు దీన్ని చేస్తున్నామంటే, మొదట యేసు ప్రభు ప్రారంభించారు, దాన్ని ఆయన శిష్యులు పాటించారు, మనల్ని చెయ్యమని ఆజ్ఞాపించబడ్డాం. క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా. యేసు ప్రభు ప్రారంభించారు, శిష్యులు పాటించారు, మనం చేయాలని మనకు ఆజ్ఞాపించారు. ఎందుకు చేయాలి ఇది? ఏమన్నా చేయకపోతే వల్ల ఎంత సింపుల్గా తెలుసా? కొన్ని సంఘాలు చూస్తే వల్ల ఆ టైంకి వస్తారు, గబగబగా వస్తారు, అప్పుడే బయట పోయి ఆ కిల్లి ఊసి నూరు కొట్టుకొని వస్తాడు, అప్పుడే సిగరెట్ బయట పడేసి వస్తాడు, అప్పుడే నోట్లయితే సెంటు కొట్టుకొని వస్తాడు. ఏంటో ఆ దరిద్రం. నేను ఎవడంత బలంతో పెట్టిండు? నువ్వు చేసేది ఏంటో తెలుసుకొని క్రమంగా చేయదు నీకు దీవెన. స్తోత్రం కలుగును గాక. నువ్వు చేసేది ఏంటో క్రమంగా తెలుసుకొని, సత్యం తెలుసుకొని దాన్ని చేయి. యేసు ప్రభు ప్రారంభించాడు, మరలా చెప్తున్నా మీ మైండ్లో ఉండాలని. యేసు ప్రభు ప్రారంభించాడు, శిష్యులు పాటించారు, ఆది సంఘం పాటించారు, రాబోయే తరము పాటించండి ఆజ్ఞాపించబడ్డాం. ఇది చెయ్యండి, చేయుడి. ఎందుకు చేయాలంటే 3 జవాబులు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దీన్ని క్రమంగా, అంటే దీనికి సంబంధించిన క్రమంగా చేయకపోతే, ఇప్పుడు డ్రైవింగ్ ఉంది, క్రమంగా చేయకపోతే ఏమైంది? ప్రమాదమైంది కదా. ఈ మధ్యన కొంతమంది పిల్లలు వచ్చిన పిల్లలు రీల్స్ కొరకు ఆ బండి వెనక సీటు మీద కూర్చొని ముందు టైర్ లేపి పోయి దేనికో గుద్ది చచ్చిపడుతున్నాడు అక్కడ. పాపం కన్న తల్లిదండ్రులు వాడు పుట్టిన కాడ నుంచి పాలిచ్చి నీళ్ళిచ్చి వాడిని కంట్రెప్పలా కాపాడి, ఆ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాడిని పెంచితే వాడు ఒక రీల్ కోసం చచ్చిపోతున్నాడు సన్నాసి. క్రమం తప్పితే ఏమైంది అంటే అక్రమం అవుతుంది, క్రమం తప్పితే ప్రమాదం అవుతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకడు ట్రైన్ పట్టుకొని, ట్రైన్ పోతా ఉంటే ఒక చెయ్యి కింద పెట్టి 2 కాళ్ళు ఇట్లా పెట్టి అట్లా పోయిండు. రీల్స్ కొరకు బాగా వ్యూస్ వచ్చినాయి. వాడిని పట్టుకుందామని చూస్తున్నారు పోలీసులు. రెండోసారి రీలు వాడు మళ్ళీ రెండోసారి పోతున్న మిస్ అయ్యి ఆ సందులో పడ్డాడు. ఈ ఒక చెయ్యును కాలు కట్ అయిపోయింది.
ఈ పోలీసులు పట్టుకోదామని వారి ఫోటో మొత్తం వాడంతా చెక్ చేసి వాడిని పట్టుకోదామని ఇంటికి వెళ్ళేటప్పటికి కాలు చేపు కొట్టుకొని అక్కడ కూర్చున్నాడు. అక్రమమైన పని ఎప్పుడైనా ప్రమాదమే. అక్రమమైన పని ఎప్పుడైనా ప్రమాదమే. 100 సార్లు దొంగ దొరకకపోయినా 101 సారైనా దొరుకుతాడు. 1000 సార్లు దొంగ దొరకకపోయినా 1001 సారైనా దొరుకుతాడు. 1,00,000 సార్లు దొంగ దొరకకపోయినా 1,50,000 ఒకటైనా దొరుకుతాడు. ఏనాటికైనా పాపం దొరుకుతుంది, అక్రమం దొరుకుతుంది, ఖచ్చితంగా దొరికేటట్టు చేస్తుంది. పాపము చేయి వారిని పాతాళము పట్టుకొనును. ఐస్కాంతం తెచ్చి ఇక్కడ పెట్టి తిప్పామనుకో ఏమవుతుంది? దానికి ఐరన్, బంగారం బతికిద్దా? వెండి, స్టీల్, డైమండ్ ఏం బతకదు. అట్లనే పాతాళానికి ఉన్న పవర్ ఏంటంటే పాపం చేసేటోడిని అతుక్కుంటుంది, పాపం చేసేటోడిని పట్టుకుంటుంది. ఎవరెవరు తీసుకోవాలి అని చెప్పుకున్నాం. ఒకవేళ క్రమంగా తీసుకోకపోతే ఏం జరుగుతుంది అది కూడా ఉంది చూడండి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. ఒకవేళ మారు మనసు అయోగ్యం అంటే ఇప్పుడు చెప్పుకున్నాం. మారు మనసు లేదు, పవిత్రత లేదు, సంఘక్రమం లేదు, పరిశుద్ధత లేదు, నీతి లేదు. అయ్యగారి మీద డాండు అంటున్నాం. అయ్యగారి వాక్యం చెప్పి గద్దిస్తే అయ్యగారి మీద పనులు చూపిస్తున్నాం. నక్కలు తోడీలు పనులు చూపించినట్టు అయ్యగారి మీదకి రివర్స్ అవుతున్నాం. ఓ అయ్యగారు ఒట్టంటావా? ఆ సంఘంలో అట్టుంది, ఈ సంఘంలో ఎట్టుంది, నువ్వు నన్ను అంటున్నావు తెలుసా, నా మీద పోతే అతను తెలుసా, నేనంటే పొదలే కానీ నేను చూస్తానులే కానీ నేను కనిపెడతాను. స్తోత్రం కలుగునుగా. చూడండి, ఎవడైనా అయోగ్యముగా తీసుకొని ఎడల ఫస్ట్ ఏమవుతాడు? అపరాధి. వాని మీద అపరాధము మోపబడుతుంది. అపరాధ రుసుము, లేట్ ఫీజు అంటారు కదా. ఎగ్జామ్ ఫీజు కట్టేటప్పుడు లేట్ అయితే ఏమంటారు? లేట్ ఫీజు. దాన్ని తెలుగులో చదవండి ఎక్కడ ఏముంటుందో. అపరాధ రుసుము అంటే ఫైన్ పడింది అనమాట. అంటే ఎవరన్నా ఇలా అయోగ్యంగా తీసుకుంటే వారికి ఎవరు ఫైన్ వేస్తారు? ఎవరు వేస్తారు శిక్ష? దానికి ఏదో పనిష్మెంట్ ఉంటుంది. రావాల్సిన లాభం పోవటము, చేసిన కష్టాలతో పోవటం, ఉన్న ఆరోగ్యం పోవటము, ఏదో ఒక పనిష్మెంట్ మాత్రం పొందుతాడు మనిషి. గుర్తుపెట్టుకోండి. నేనైనా బోధ ఎవరికి తేడా ఏమి ఉండదండి. బైబిల్లో సేవకులకు బోధ, విశ్వాసకు బోధ ఏమీ లేదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే అయోగ్యముగా తీసుకుంటారో వారికి ఏం కలిగిద్దట? అపరాధం, ఫైన్ ఉంది. ఆ ఫైన్ దేవుడేసి ఏ రూపంలో ఉంటుందో మనకు తెలియదు. అపరాధం. తర్వాత రెండవది చూస్తాం 28వ వచనం నుండి. కాబట్టి త్రాగవలెను. ప్రభువు శరీరం అని వివేచింపక. ఏంటిదది? ఏంటండి? ప్రభువు శరీరము మనం తీసుకునేది ఏంటంటది? ప్రభువు శరీరము పవిత్రమైనది, పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన దానిని అపవిత్రమైన నోట్లో వేస్తే, అపవిత్రమైన దేహంలోనికి పంపితే అది నీకు నష్టం. అదేంటిదట? ప్రభువు శరీరము. స్తోత్రం కలుగును గాక. ఆ ఫీలింగ్ మనలో ఉండాలి, ఆ భయం మనలో ఉండాలి. నేను ప్రభువు శరీరాన్ని తాకుతున్నాను. ప్రభు శరీరము రొట్టె రూపంలో నాకు ఇచ్చాడు. ప్రభు శరీరము ఈ రొట్టె రూపంలో నాకు ఇచ్చాడు. ప్రభు రక్తము ఈ రసం, ద్రాక్ష రసం రూపంలో నాకు ఇచ్చాడు. ఆ ఫీలింగ్ ఉండాలి. అది పరిశుద్ధమైందని ఉండాలి. ఊరికేనే అలా ఏదో గుట్టుకున్నమే, ఏదో చిట్టి చిలకమ్మ నాన్న కొట్టాడా? నాన్న కొట్టిన అమ్మ కొట్టిందా? అమ్మ కొట్టిందా? కొట్టేది నాన్న కదా. అదేంటి కథలో అమ్మ కొట్టిందని పెట్టింది. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? అమ్మ కొట్టింది తోటకెళ్ళాలా? అలాగే మొల కూర్చోవాలి కదా. పాఠం మీద చాలా పెద్ద స్టోరీలు ఉన్నాయి. ఈ మాట తోటకి ఎందుకు వెళ్ళాలి అంటే తిండిపోతే చిలక అది. అసలు కొడితే ఏం చేయాలి? అలాగే తిండి మానేసి కూర్చోవాలి కదా. తిండిపోతే చిలక కొట్టగానే ఏం చేసిందంట? తోటకెళ్ళింది. తోటకెళ్ళి ఏం చేయాలి? ఆడ తాక్కుని చెప్పుకోమని కూర్చొని ఎడుతూ ఉంటారు. అమ్మ కొట్టింది, అమ్మ కొట్టింది. ఆడేం చేసింది? పండు తెచ్చిందట. మళ్ళీ ఏం చేసిందట? తెచ్చాడ పెట్టుకొని తినకుండా తిన్నానా అమ్మ బతిలాడాలి కదా. కొడితే తోటకెళ్ళటం ఏంది? తోటకెళ్ళింది ఏడవకుండా పండు తేటం ఏంది? పండు తెచ్చింది మళ్ళీ పుట్టుకున్నా మిగడం ఏంది? ఇక అట్టుంది మన వాళ్ళ కథ కూడా. ఏమన్నా చేతికి వచ్చింది, టచ్ చేసిన ఆలోచన తీసుకున్నామా వేసుకున్నామా, ట్యాబ్లెట్ తీసుకున్నామా వేసుకున్నామా కొంచెం అన్నట్టుగా ఉన్నారు కొంతమంది. అందరు కాదు. దయచేసి ప్లీజ్ వందనాలు చెప్తున్నా, ఆలోచించి తీసుకుంటుంది మీకు ఆశీర్వాదం. ఆలోచించకుండా దాన్ని చేయవేయకండి, అది మీకు దీవెన కాదు. చదవండి 30వ వచనమా 29. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష తెచ్చుకుంటుంది. అసలే లోకంలో రోగాలు, ఒక పక్కన దెయ్యాలు, ఒక పక్కన మంత్రాలు, ఒక పక్కన ప్రకృతి బాగలేదు, ఒక పక్కన యుద్ధాలు, ఒక పక్కన శాపాలు, ఇంకా మనం తెలిసి చేసుకునేటువంటి దోషాలు పాపాలు బట్టి శిక్షలు. ఈ విట్టునేరు బాబోనంటే ఆ రొట్టె ద్రాక్షరసం అయోగ్యముగా తిని ప్రభువు ద్వారా మనము శిక్షించబడుతున్నామట. మనకొచ్చే రోగాలు, మనకొచ్చే శాపాలు, మనకొచ్చే కష్టాలన్నీ సాతాను పెట్టియే కావు, మన బుద్ధిహీనతను బట్టి దేవుడిచ్చినవి కూడా ఉన్నాయి ఇందులో. అదేదైనా స్కానింగ్ మిషన్ ఉంటే బాగా బైబిల్లో ఇవో దీన్ని బట్టి నీకు ఇవ్వచ్చు నేను చెప్పేది చక్కగా.
ఇంకేమన్నాడు? ఇందువలననే అనేక మంది ఏమైపోతున్నారట? దాటిలో అనేకులు బలహీనులై ఉన్నారు. అదేంటి? రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే దీవెన రావాలా? రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే క్రీస్తు స్వరూపంలోనికి మారాలా? రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే దేవుని ఆజ్ఞను నెరవేర్చిన వాళ్ళం కావాలి. రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే శక్తి పొందుకోవాలి. రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే దేవుని ఆజ్ఞను నెరవేర్చామనేటువంటి తృప్తి మనలో ఉరకలేయాలి. అది తీసుకున్నందువలన రోగులయ్యారట. అందరూ కాదు, అయోగ్యముగా క్రమంగా తీసుకొని వాడు. క్రమంగా బండి నడిపితే గమ్యం చేస్తామండి, అక్రమంగా బండి నడిపితే లోకాన్ని విడిచిపెడతాం. కాబట్టి ఎవరు దీన్ని తీసుకోవాలి అంటే మారు మనసు పొందిన వారు. ఎవరు దీన్ని తీసుకోవాలి అంటే క్రీస్తుతో సంఘంతో సహవాసం కలిగిన వారు. ఎవరు దీన్ని తీసుకోవాలంటే తనను తాను పరీక్షించుకున్నవాడు తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రారంభించాడు, శిష్యులు పాటించారు, మనం పాటించాలని ఆజ్ఞాపించబడ్డాం. దాన్ని ఎలా తీసుకోవాలి అంటే క్రమంగా తీసుకోవాలి. ఒకవేళ క్రమంగా తీసుకోకపోతే అపరాధులు అవుతాము, శిక్షించబడతాము, రోగులు అవుతాము, ఆయుష్ కూడా తగ్గిపోతుందంట. చూడండి, అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. చాలా మంది ఆ రోజు నిద్రపోతున్నాయి. ఆ నిద్ర కాదమ్మ, ఇది ఆ నిద్ర కాదు. చావు అనే నిద్ర. అజ్ఞానంగా అక్రమంగా మార్పు లేకుండా దైవ భయం లేకుండా దానిలో పాలు పొందుతూ ఉంటే దేవుడు అనుకుంటాడట, ఇలాంటి వాడు బ్రతికుండి వీడిని బట్టి ఇంకా సంఘంలో 10 మంది చెడిపోతారు, వీడికి నిద్రిస్తే బెస్ట్ అనుకుంటాడట. అరే వీడికి బుద్ధి లేదురా, నా సేవకంతో ఎంత చెప్పినా, నా వాక్యంతో ఎంత చెప్పినా వాడు పాపం మానడు, బల్లా కూడా మానడు. వాడు అక్రమ సంబంధం మానడు, బల్లా మానడు. వాడు తాగుడు పీకుడు మానడు, బల్లా మానడు. వీడిని చూసి ఇంకా సంఘం చెడిపోద్ది, కాబట్టి వీడిని పడుకోబెట్టాలనుకుంటున్నాడు దేవుడు. కలుగునుగా చెప్పండి, స్తోత్రం కలుగునుగా. సరే, ఎన్ని విన్నాము? అక్రమంగా బల్లా తీసుకుంటే ఒకటి బలహీనులు అవుతున్నాం, రెండవది అపరాధాలు అవుతున్నాం, మూడవది శిక్ష పడుతుంది, నాలుగవది రోగులు అవుతున్నాం, ఐదవది చచ్చిపోతున్నారు. అది అప్పుడు డేంజరా? అది ప్లస్ మైనసా? మనకి ప్లస్సే, కానీ సరిగ్గా ఉపయోగించకపోతే కరెంటు మనకి మంచిదా చెడదా? చెడదా? మంచిది. మైక్ మాట్లాడుతుంది కరెంటు తోటి, ఫ్యాన్ తిరుగుతుంది కరెంటు తోటి, సెల్ ఛార్జింగ్ అవుతుంది కరెంటు తోటి, అన్నం ఉడుకుతుంది కరెంటు తోటి, మోటార్ నీళ్ళు వస్తున్నాయి కరెంటు తోటి, కరెంటు తోటి ఇప్పుడు ఛార్జింగ్ అయిన బండ్లు నడుస్తూ ఉన్నాయి. కరెంటు మంచిది, కానీ ఆ కరెంటుని ఉపయోగించాల్సిన రీతిగా ఉపయోగించకపోతే అది మనకు ప్రమాదం. వల్ల ఎవరు ప్రారంభించారంటే యేసుక్రీస్తు ప్రారంభించారు, శిష్యులు పాటించారు, సంఘము పాటించారు. తర్వాత సంఘాలు పాటించాలని ఆజ్ఞాపించబడ్డాం. మీరు ఇది చేయండి అని ఆజ్ఞాపించబడ్డాం కాబట్టి మనం చేయాలి. చేసే వ్యక్తులు ఎలా ఉండాలంటే మారు మనసు పొందాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, తనను తాను పరీక్షించుకోవాలి, సంఘ సహవాసం కలిగి ఉండాలి, వారు దానిలో పాలు పొందాలి. ఎలా తీసుకోకూడదు అనంటే పరీక్షించుకోకుండా తీసుకోకూడదు, మార్పు లేకుండా తీసుకోకూడదు. ఒకవేళ అక్రమంగా తీసుకుంటే ఏమైంది అంటే బలహీనులు అవుతాం. గుర్తుపెట్టుకోవాలి, బలహీనులు అవుతాము, అపరాధాలకు ఎచ్చబడతాము, శిక్షించబడతాము, రోగులు అవుతాము, అప్పటికి మాట వినకపోతే చచ్చిపోతాం. కాబట్టి దీని విషయం జాగ్రత్తగా ఆలోచించాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పటి వరకు దీన్ని చేయాలి? 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు. ఎప్పటి వరకు? మనం ఉండగానే రాలేదు, మరి అప్పుడు దాని అర్థం ఏంటి? మనం పోయే వరకు. ప్రభువు వచ్చే వరకు, లేదా మనం పోయే వరకు. బైబిల్లో ఉంది గారు మనం పోయే వరకు. ప్రభువు వచ్చే వరకు చేయండి అంటే దాని అర్థం ఏంటి? మనం ఉన్నంతకాలం చేయాలంటే మనం పోయిందాకా చేయాలి. ఎంతకాలం తీసుకోవాలి చెప్పండి? మనం పోయేదాకా తీసుకోవాలి. ప్రభు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దీనిలో పాలు పొందడం వలన మేలులేంటి? అక్రమంగా పాలు పొందితే నష్టాలు చూసాం, సక్రమంగా పాలు పొందితే మేలులు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. యోహాను సువార్త 6:54. యోహాను సువార్త 6:54. యేసయ్య చెప్తున్న మాట ఖచ్చితంగా. నా శరీరము అంటే రొట్టె రూపములో, నా శరీరము తిని అంటే ద్రాక్షరసం రూపములో, నా రక్తము త్రాగువాడే దీన్ని తిని త్రాగితే ఏమొస్తారు మనకి? నిత్య జీవము. అంటే ఎప్పుడు మరణించని జీవితం, ఎటర్నల్ లైఫ్ అంటారు. ముగింపు లేని జీవితం. ఇప్పుడున్నది తాత్కాలిక జీవం, కానీ దానిలో సక్రమంగా పాలు పొందితే అంటే మారు మనసు పొంది పాపాలు విడిచిపెట్టి దేవుని ఆజ్ఞ ప్రకారం మనల్ని మనం పరిశీలించుకొని యోగ్యముగా ఉండి క్రమంగా ఉండి దాంట్లో పాలు పొందితే మనకు నిత్య జీవం వస్తుంది.
నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. మనం చచ్చిపోకుండా ఉంటామా? ఈ శరీర మరణం వేరు, ఆత్మీయ మరణం వేరు. సరే, నిత్య జీవం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవది అదే అధ్యాయంలో 56వ వచనం చూడండి. మరలా యేసయ్య చెప్తున్నాడు ఈ మాట, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిలిచి ఉంటాడు. క్రీస్తులో నిలిచి ఉంటాడు. సంవత్సరానికి ఒకసారి వచ్చి మళ్ళా తీసుకున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు పశ్చాత్తాపడదాంలే, బయటకు వెళ్ళినాక బంధువులు ఫ్రీగా సారపోసారు, ఫ్రీగా బీరు పోసారు. అక్కడ గుర్తించండి, ఉంటే వెలుగులోనే ఉంటాం, ఉంటే చీకటిలోనన్నా ఉంటాం. ఒకవేళ వెలుగు చీకటి వచ్చే సంధ్య టైం, ముగింపు టైం, ఉదయం అర్ధోదయ టైం, ఆ టైంలో ఎలా ఉంటుందంటే పూర్తి వెలుగు కాదు, పూర్తి చీకటి కాదు. జీవితాలు కూడా అలాగే ఉంటాయి. క్రైస్తవులు కూడా క్రీస్తు క్రమానికి ఒక వ్యక్తి దూరం అవుతున్నాడు, దూరమై కూడా నేను పర్ఫెక్ట్గానే ఉన్నాడంటే ఖచ్చితంగా బద్ధికుడే వాడు ఎవడన్నా కానీ. ఈ మాట గట్టిగా ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. సంఘానికి రాకుండా, మందిరానికి రాకుండా, సంఘ క్రమాన్ని పాలు పొందకుండా నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అని అంటే పురుషుడైన స్త్రీ అయినా ఖచ్చితంగా అబద్ధం ఆడుతున్నారు, పర్ఫెక్ట్గా లేరు. పర్ఫెక్ట్గా ఉన్నవాడు ప్రార్థనకు దూరంగా ఉండలేడు. స్తోత్రం కలుగును గాక. అసలు మందిరానికి ఎందుకు రారో తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం నుండి చూడండి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక. ఆ వెలుగు ఎవరు? యేసుక్రీస్తు వారు. చీకటి ఎవరు? సాతాను. వెలుగు లోకములోనికి వచ్చానంటే యేసుక్రీస్తు లోకములోనికి వచ్చారు. మనుషులు వెలుగుని ప్రేమింపక చీకటిని ప్రేమిస్తున్నారు. ఎందుకని? సాతాను ఏమంటుందంటే తినుమంటుంది, తాగమంటుంది, పాపం చేయంటుంది, మోసం చేయంటుంది, అన్యాయం చేయంటుంది, అక్రమం చేయంటుంది. నువ్వేం చేసినా నీకు ఎదురు లేదంటుంది. ఏం చేసినా నా బిడ్డవే, నా భక్తుడివే అంటుంది సాతాను. నువ్వేమన్నా చేయి, ఎక్కడైనా జీవించు, ఇద్దరిని చేసుకో, ముగ్గురిని చేసుకో, నలుగురిని చేసుకో. ఏమండి, ఒక కొడుకంట పెళ్ళి అయినాక ఇంకొక ఆమె తీసుకొచ్చాడట. వాళ్ళ అమ్మ అన్నదట, నా కొడుకు మగాడు రా అన్నదట. ఏంటది? మగాడు. ఏమనుకున్నావు? భార్య ఉండగా భార్యని ఎదిరించి, బెదిరించి, గద్దించి, సరిచేసి ఇంకో దాన్ని తెచ్చుకున్నాడు. ఇద్దరు భార్యలు మెయింటైన్ చేస్తాను, నా కొడుకు మగాడు రా అన్నదట. ఈ మాట ఎప్పుడైతే అల్లుడిన్నాడో నేనే ఒకని కదా అని వాడు పోయి ఇంకో దాన్ని పట్టుకొచ్చాడు. వాడు పోయి ఇంకో దాన్ని పట్టుకురాగలదట. నా అల్లుడు ఉట్టి చవట, నా బిడ్డకు అన్యాయం చేసాడు, బుద్ధి లేని గాడిద పడదట. అంటే కొడుకు తెస్తేనేమో న్యాయమా, అల్లుడు ఇంకో దాన్ని తెస్తేనేమో బిడ్డకు అన్యాయమా? మన కోడలకు అన్యాయం జరగలే. కాబట్టి లోకం ఎలా ఉందంటే, లోకం ఎలా ఉంది? చీకటి సాతాను ఇచ్చేటువంటి ఆఫర్లు ఎలా ఉన్నాయంటే, మీ ఇష్టం, ఎంజాయ్, ఎలాగైనా ఉండండి. కాబట్టి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. ఎందుకు రాడు సంఘానికి? చీకటిని ప్రేమిస్తున్నారు. ఇంకా చదవండి. దుష్కార్యము చేయు ప్రతి వాడు. సంఘాన్ని ఎందుకు ద్వేషిస్తున్నారు? సేవకుని ఎందుకు ద్వేషిస్తున్నారు? యేసుప్రభుని ఎందుకు ద్వేషిస్తున్నారు? మందిరానికి, సంఘానికి ఎందుకు రాలేకపోతున్నారు తెలుసా? పైకి మంచిగానే వేషం వేసుకొని కనపడతారు చాలా బుద్ధిమంతులు, చాలా పురుషులు కానీ స్త్రీలు కానీ, చాలా. అది ఎవడన్నా కానీ, నా ఇల్లే కానీ, నీకు ఎవడైనా, ప్రపంచం గురించి మాట్లాడుతున్నా నేను. ఏ ఒక్కడో నా మైండ్లో లేడు, ప్రపంచం నా మైండ్లో ఉంది. ఇంకా చదవండి. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు, యేసునొద్దకు రాలేడు. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. వారి క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వారికి ఏం చేయాలట? వెలుగునొద్దకు. బయట ఉంటే అన్ని సాగిపోతాయి. బయట ఉంటే బెస్ట్. చాలా. మావాడు క్రిస్టియన్ అండి, క్రిస్టియన్. మావాడు క్రిస్టియన్, నా బిడ్డ క్రిస్టియన్, మా అల్లుడు క్రిస్టియన్, మా తాత క్రిస్టియన్. చర్చికి రారు, వాళ్ళలో పాలు పొందరు, సంఘంతో సహవాసం ఉండదు. మళ్ళీ ఎవరు మనం? క్రిస్టియన్స్. మరి సంఘానికి రావెందుకు? ముస్లిమ్స్ మసీదుకి వెళ్తున్నారు, హిందువులు గుడికి వెళ్తున్నారు, క్రైస్తవుడు మాత్రం చర్చికి రాడు. ఎందుకు రాడో తెలుసా? వాడిలో ఏదో లోపం స్టార్ట్ అయింది, ఆమెలో ఏదో పాపం స్టార్ట్ అయింది, ఏదో లోకాశలు పడిపోయారు, బలహీనలు అయిపోయారు. సంఘానికి వెళితే ఈ బలహీనతలు చుట్టూనాల కనపడుతూనే ఉంటాయి, మార్పు చెందమంటారు. కాబట్టి అలా పోకూడదు మనం. సాతాను భ్రమ పెడుతుంది, మనిషిని మందిరానికి దూరం చేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తులో నిలిచి ఉంటారు. ఈ వారంలో ఏదో బలహీనతతో వచ్చావు, దేవుడు నీతో మాట్లాడాడు, దేవుడు నీతో మాట్లాడాడు.
బల్ల తీసుకోవాలంటే భద్రంగా ఉండాలండి. వెంటనే ఏం చేస్తావు? పశ్చాత్తాపడ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బల్ల తీసుకోవడం వల్ల క్రీస్తులో నిలిచి ఉంటాం. క్రీస్తుకు దూరం కానియాడు దేవుడు. ఆ బల్ల దగ్గరకు వచ్చినప్పుడల్లా దేవా నన్ను క్షమించయ్యా, ఆయనను జ్ఞాపకం చేసుకున్నట్టుకి ఎలా మారింది అది? యేసుక్రీస్తు సిలువ వేయబడినందున ఆయన శరీరము నలకొట్టబడింది గోధుమ గింజలాగా. ఎవరి కోసం? నీ పాపం నా పాపం కోసం, మన కోసం నలకొట్టబడింది. యేసయ్య నా కొరకు బలయ్యాడు అనేది అర్థమైనప్పుడు ఏదో మనం పాత పాట ఉంటుండేది, చేయలేను నేను పాప సాంగత్యం విడనాడుతాను సిలువే సాక్ష్యం. ఆ సిలువను చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఆ సిలువను చూసినప్పుడు ఏమనిపిస్తుంది? నా గురించి ఇంత శ్రమ పడ్డాడు దేవుడు, నా గురించి ఇంత కష్టపడ్డాడు దేవుడు, నా గురించి ఇంత నలిగిపోయాడు దేవుడు, నాకు బదులు నా యేసు సిలువ పడ్డాడు, నాకు బదులు నా యేసు కొట్టబడ్డాడు. నేను ఎలా చేయాలి? అబ్బాయి ఇప్పుడు అన్ని టీవీ యాంకర్లు ఎట్ అయిపోయారండి. ఓన్లీ ఈ బాడీలు డ్రాయర్లు వేసుకున్న అమ్మాయిల బొమ్మలు తెచ్చి అక్కడ గదిని దక్కించుకున్నాడు. ఆ కొడుకుని చూద్దామని పల్లెటూరు నుండి తల్లి అన్నం కట్టుకొని ఇంటికి వెళ్ళింది. ఆ హాస్టల్లో ఉన్నాడు, ప్రైవేట్ రూమ్లో ఉన్న దగ్గరికి వెళ్ళింది. చూస్తే అన్ని బొమ్మలు ఉన్నాయి. ఓహో, నా కొడుకు మైండ్ పాడైపోయింది, చదువుకోవట్లేదు, వీడికి అంత మైండ్ పాడైపోయింది, పిచ్చోడైపోయాడు, అమ్మాయి పిచ్చోడైపోయాడు అని వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే గౌపల సెంటర్కి వెళ్ళి ఆమె ఫోటో దిగి వెంటనే ప్రేమ కట్టించి మంచి బట్టలతోనే తీసుకొచ్చి అమ్మాయిల మధ్యలో అమ్మ ఫోటో తగిలిచ్చిందట. అమ్మ చెప్పిందట, నాన్న ఆ ఫోటోలు తీస్తా ఉంచుతో నీ ఇష్టం, కానీ నా ఫోటో మాత్రం తీసేక నాన్న కదా, నా ఫోటోలు మాత్రం తీసేక నాన్న. వాడు రోజు వాళ్ళందరి ఫోటోలు చూసి అమ్మ ఫోటో చూడండి మన మనసు చూపుకుంటుంది. ఈ అమ్మాయిల మధ్యలో మా అమ్మ ఫోటో ఉండడం బాగలేదు, అమ్మకో మాట ఇచ్చాను నీ ఫోటో తీసేలేనమ్మా అని. మరి ఇప్పుడు ఏం చేయాలి? నన్ను జ్ఞాపకం చేసు, యేసుని జ్ఞాపకం చేసుకుంటా ఉంటే, యేసుని ధ్యానిస్తా ఉంటే, యేసుని గురించి ఆలోచిస్తా ఉంటే ఆటోమేటిక్ గా ఆ చెడు తీసేయాలనే ఆలోచన నీకే వచ్చేస్తుంది. వాడికి అర్థమైపోయింది. అమ్మ చాలా తెలివిగా నాకు జవాబు చెప్పింది. ఈ అమ్మాయిలందరితో పాటు సమానంగా నన్ను చూస్తావు నువ్వు, నీ కన్న తల్లిని, నీ తల్లినే చూడాలి, నీ తల్లి వైపే చూడాలనుకుంటే మిగతా వాళ్ళందరూ తీసేరా. వాక్యం చెప్తుంది ఆ బల్ల దగ్గరకు వచ్చినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయండి. యేసుని ఏం జ్ఞాపకం చేసుకుంటామండి? కలవరి శిలువ చిత్ర హింసలు కదా, ఘోర హింస కదా, నలిగిపోయాడు కదా, కొట్టబడ్డాడు కదా, నాగటి వలె ఆయన వీపును దున్నాయట కదా. ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమా తీసేటప్పుడు షూటింగ్లో ఆర్టిఫిషియల్ బాడీ శరీరం తయారు చేశారు, కొరడా పెట్టి కొట్టారు. ఆ కొరడాకు ఉన్నటువంటి గాలాలు ముళ్ళు ఆర్టిఫిషియల్ బాడీ చిరిగి అది దాటి లోపల ఉన్న శరీరానికి, రియల్ శరీరానికి హీరోకి తగిలి చిరిగినప్పుడు ఒక 9 కుట్లు ఎన్నో పడ్డాయట. అప్పుడు ఆయన అడిగాడట, రియల్గా యేసు కొరడాతో కొట్టబడి ఇలా చేర్చబడ్డా అంటే 39 కొరడా దెబ్బలు. హల్లెలూయా. ప్రతి కొరడా దెబ్బకు 5 గాలాలు, 5 వేపులు, 39 × 5. వీపు సారలుగా దున్నబడింది, ఈడవబడింది, కొట్టబడింది. ఆలోచన కదా ఆయన మారు మనసు పొందింది. ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమా తీసిన వాడు మారు మనసు పొందాడు కదా. ఒక్క కొరడా దెబ్బ తగిలితే యేసు కొరడా దెబ్బలు గుర్తు చేసుకున్నాడు వాడు. ఆ బల్ల దగ్గరకు వచ్చినప్పుడల్లా ఏంటనుకుంటున్నాం దాన్ని మనం? నాకు డబ్బులు ఎక్కువ దాన్ని కొనుక్కొచ్చి పెడుతున్నానా? ఊరికి ఆచారంగా రోజు మనం గాలి పీలుస్తున్నట్టుగా పిలుద్దాం అనుకుంటున్నారా? నన్ను జ్ఞాపకం చేసుకుంటే దాన్ని చేయడం వల్ల, యేసుని జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనము నిత్య జీవం పొందుతాము. రెండవది, యేసులో నిలిచి ఉంటాం బ్రతుకున్నంత కాలం భక్తిలో పడిపోకుండా. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో.